నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చరికి పొలిటికల్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ సార్ కన్నప్ప, ఈ కన్నప్ప మూవీ విష్ణు గారు అయితే చేస్తున్నారు. సో ఈ కన్నప్ప మూవీలో మెయిన్ రోల్ ఒక శివుడు రోల్. ఆ శివుడి రోల్లో మొన్నటిదాకా ప్రభాస్ గారు ఉన్నారని కొన్ని టాక్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు సడన్గా ఆయన ప్రభాస్ గారు ఆ రోల్లో చేయట్లేదని, వేరే వాళ్ళు చేస్తున్నారని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో దానికి మీరేం చెప్తారు? భక్త కన్నప్ప ప్రాజెక్టు వాస్తవానికి 100 కోట్లు ఖర్చు అవుతుంది ఇప్పుడు విన్నాను. 140 crores సంథింగ్. అదే 100 కోట్ల బయమాట 200 కోట్ల వరకు కూడా అంటున్నారు. అయితే దీని నుంచి చాలా విమర్శలు, చాలా ట్రోలింగ్స్ కూడా విన్నాను, చూశాను కూడా. ఎలా అంటే విష్ణు గారు చేస్తున్నారు, విష్ణు గారికి అంత సీన్ ఉందా, అది తప్పది. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఏ సినిమా ఎత్తి పడేస్తుందో, ఏ సినిమా తొక్కి పడేస్తుందో చెప్పలేం. కేజీఎఫ్ వచ్చే వరకు కూడా యష్ అంటే ఎవరికి తెలియదు. అంతకుముందు చాలా చేశాడు ఆయన, కన్నడంలో చాలా చేశాడు కదా. బట్ కేజీఎఫ్ తోనే పాన్ ఇండియా స్టార్ ఆయన, అంతే కదా. చెప్పలేము. ఇప్పుడు విష్ణు గారు మనకు తెలుసు ఏముందిలేని, బట్ ఇంత కొంత బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సనేగా. ఏమో ఏది ఏ పుట్లో ఏ పాముంది ఎవరికి తెలుసు. సో ఆయన చేస్తున్నాడు. అయితే ఇవాళ రేపు తెలుగు సినిమా, తమిళ సినిమా, కన్నడ సినిమా లేదు, ఇండియన్ సినిమా. సో ఇండియన్ సినిమా కాబట్టి అందరూ, అన్ని భాషల వాళ్ళు అన్ని భాషల్లోనూ యాక్ట్ చేస్తున్నారు కాబట్టి, పాన్ ఇండియా సినిమా అయిపోయింది కాబట్టి, ఇండియన్ సినిమా అయిపోయింది కాబట్టి ఆ పాత్రలు కూడా ఇప్పుడు RRR తీసుకున్నా, ఇంకేది తీసుకున్నా, RRRకి వచ్చేసరికి మరిన్నో ఇంటర్నేషనల్ స్టార్ను కూడా తీసుకొచ్చి పెట్టారు, సెకండ్ హీరోయిన్ కూడా, అంతే కదా. వేరే దేశం నుంచి తీసుకొచ్చారు. అలాగా అంతర్జాతీయంగా కూడా ఆడుతుంది కాబట్టి అన్ని ఎక్కువగా మన వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి, తర్వాత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆర్టిస్టులని కూడా పక్క రాష్ట్రాల నుంచి, పక్క భాషల నుంచి కూడా పెట్టి, బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, వాళ్ళు కూడా, శాండ్లీవుడ్ కూడా ఉన్నారు, హాలీవుడ్ కూడా మేబీ టెక్నీషియన్స్. హాలీవుడ్ లో యాక్చువల్లీ టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు, ఆన్ స్క్రీన్ చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఈయన ఏం చేస్తారు, ప్రతి సినిమాకి ఎలివేషన్ అవసరం, ప్యాడింగ్ అవసరం. ఈయనకున్న ఇమేజ్ కి మన వరకు చూస్తే బయట వాళ్ళు ఇప్పుడు RRR వరకు రామ్ చరణ్ గారికి, ఎన్టీఆర్ గారి వరకు ఎంత, రామ్ చరణ్కి ఇంకొక తుఫాన్ సినిమాతో బాలీవుడ్ లో కొంత ఇది ఉంది, గ్రిప్ ఉంది. ఎన్టీఆర్ గారికి అది లేదు కదా. మన సినిమాలు డబ్బింగ్ అయితే అక్కడ చూడడమే కానీ మరి ఒకేసారి పాన్ ఇండియా లెవెల్కి ఎట్లా వెళ్ళింది? డైరెక్టర్ టేకింగ్ అవ్వచ్చు, ప్యాడింగ్ అవ్వచ్చు, ఏదైనా సంథింగ్. ఇప్పుడు బాహుబలి అంతే కదా, ప్రభాస్ గారిది బాహుబలి నుంచే కదా పాన్ ఇండియా ఇమేజ్, అంతకుముందు లేదుగా. అలాగే ఈయన కూడా పాన్ ఇండియా ఇమేజ్కి వెళ్ళొచ్చు, తప్పే ఉంది. సో అందుకు ఏం చేస్తున్నాడు, ప్రభాస్ లాంటి పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోల్ని, లేదంటే అన్ని భాషలకు బాగా ఫెమిలియర్ ఉన్నాయి. ఇప్పుడు నాజర్ ఉన్నారు, నాజర్ అనే ఆయన యాక్చువల్గా తమిళ ఆయన, బట్ తెలుగు వారికి ఎప్పటి నుంచో తెలుగు యాక్టర్ లాగా ఉంటాడు, కన్నడ వాళ్ళకే కన్నడ యాక్టర్ లాగా ఉంటాడు, కేరళ వాళ్ళు మలయాళం యాక్టర్ లాగా ఉంటాడు, బాలీవుడ్ సినిమాలు కూడా చేసాడు ఆయన. ప్రకాష్ రాజు, ఇటువంటి ఆర్టిస్టులు మొత్తం అన్నిట్లో కూడా కదా. బ్రహ్మానందం గారు ఉన్నారు. బ్రహ్మానందం మనకే కాదు, బాలీవుడ్ లో ఉండే కమెడియన్స్ కూడా ఇన్స్పిరేషన్, తెలుసా మీకు? దట్ ఈస్ బ్రహ్మానందం గారు. కోటా శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఇప్పుడు ఏజ్ అయిపోయి ఆరోగ్య సహకరించుకుని ఉన్నారు, కానీ అసలు సర్కార్ లాంటి సినిమాలో కోటా శ్రీనివాస గారు యాక్ట్ చూసి అమితాబ్ బచ్చన్ గారు షాక్ అయ్యారంట. ఏం పెర్ఫార్మెన్స్, ఎవరయ్యా బాబు యాక్టర్ అని కదా. సో అటువంటి వాళ్ళని పెట్టి తీసుకుంటే ఒక ప్యాడింగ్ అవుతుంది. అయితే ఏంటంటే కన్నప్ప సినిమా అనేది ఎప్పటి నుంచో ప్రభాస్ గారు చేస్తారు, కృష్ణరాజు గారు కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ అది భక్త కన్నప్ప అనే సినిమా. పైగా కృష్ణరాజు గారు ఓన్ ప్రొడక్షన్, అంటే వీళ్ళు ప్రభాస్ గారు ఫాదరే ప్రొడ్యూసర్ కదా, గోపీకృష్ణ మూవీస్. సో ఆ కన్నప్పని మళ్ళీ పెదనాన్న సినిమా మీరు చేస్తారా అని చాలా సందర్భాలు అడగడం, పెదనాన్నలా నేను చేయలేను, అదొక కల్ట్ మూవీని అలా వదిలేయాలి, దాని ఇమేజ్ని డ్యామేజ్ చేయకూడదు, పెదనాన్నలా నేను చేయలేను అని కూడా చాలా సందర్భాలు చెప్పాడు ఈయన. బట్ అది కోరుకున్నట్టు ఎప్పుడైనా చేయాలని ఉండేది. బట్ ఈలోగా విష్ణు గారు దీన్ని రూపాంతరం తీసుకురావడం, అయితే దానికి కనీసం నేను పార్టిసిపేట్ అవుతాను అనడం. ఇంకోటి ఏంటంటే విష్ణు గారిలో మంచి క్వాలిటీ ఏంటంటే అందరి కుటుంబాలతో కూడా, అన్ని హీరోలతో కూడా మంచి టచ్లో ఉంటాడు. సో మరి ప్రభాస్ కూడా అడిగితే శివుడు పాత్ర చేయబోతున్నారని కూడా టాక్ వచ్చింది. కొన్నాళ్ళకి లేదు, ప్రభాస్ శివుడు పాత్ర చేస్తే గెస్ట్ రోల్ అయిపోతుంది, శివుడు మహా అయితే కన్నప్ప క్యారెక్టర్లో ముందు 2-3 సార్లు కనిపిస్తారు, క్లైమాక్స్లో అంటే నిజంగా కన్నప్ప కాన్సెప్టే అనుకుంటే కనుక క్లైమాక్స్లో శివుడు కళ్ళు ఇదైనప్పుడు కన్ను తీసి కన్ను పెడతాడు కదా. తిన్నడు యాక్చువల్గా భక్త కన్నప్ప స్టోరీ అంటే తిన్నడు అనే బోయివాడు, ఆయన అపారమైన ప్రేమ అంటే కల్ముషం లేని భక్తి, దానికి పరమశివుడు కరిగిపోతాడు. అదే అప్పుడు నుంచి భక్త కన్నప్ప అయ్యాడు. అదే శ్రీకాళహస్తీశ్వరుడు కథ, అదే కదా.
సో ఆ కన్నప్ప కాన్సెప్ట్ లో శివుడిగా ప్రభాస్ని పెడదాం అనుకున్నారు. మళ్ళీ ఏమైంది, ప్రభాస్ కాదు అక్షయ్ కుమార్ని పెడతారు. ఈ మధ్యన అక్షయ్ కుమార్ కూడా ఓ మై గాడ్ ఏదో సినిమా వచ్చింది, శివుడు గెటప్ లో బాగా సూట్ అయ్యారు. మళ్ళీ ఆయన్ని పెడితే పాన్ ఇండియా లెవెల్లో ప్యాడింగ్ గా యూజ్ అవుతుంది అనుకోవడం అదొక ఎక్స్పెక్టేషన్. మళ్ళీ ఫ్యాన్స్ అరే మా ప్రభాస్ తప్పించారా అని చెప్పి అప్పుడే నెట్లో ట్రోలింగ్స్. లేదు ప్రభాస్ అక్షయ్ కుమార్ శివుడుగా ఉంటే నందీశుడుగా ప్రభాస్ని పెడతారు, నందీశుడు బాడీ అది మంచి కటౌట్ కాబట్టి ప్రభాస్ని పెడతారని. మళ్ళీ లేదు వచ్చే నందీశుడు పెడితే శివుడికి ఇంపార్టెన్స్ ఉంటుంది కానీ నందికే ఉంటుంది ఇంపార్టెన్స్, మా ప్రభాస్కి శివుడే ఇవ్వాలని. ఇలాగే రకరకాల ఫ్యాన్స్ ట్రోలింగ్లు ఇవన్నీ. మొత్తం మీద ఇవన్నీ క్లారిఫై చేయడానికి అనుకుంటా ఆ యూనిట్ ప్రభాస్ గారికి అదే శివుడి యొక్క కాల్ని పోస్టర్గా రిలీజ్ చేసిందంట. కొంచెం దిట్టంగా ఉండే కాళ్ళు, దానికి ఒక కడియాలు ఉండే శివుడి పాదాలలాగా, అది ప్రభాస్ అని ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నారు. బట్ ఆ ముందు ప్రభాస్ అని చెప్పి తర్వాత మెల్లగా స్టోరీ లీక్ చేస్తే ఏముంటుంది, వాళ్ళ కన్నప్ప అనే కాన్సెప్ట్ ని తీసుకుని ఎంత పెడుతున్నారంటే ఖచ్చితంగా ఏదో మెలికి ఉండే ఉంటుంది, ఏదో టేకింగ్ లో దమ్మే ఉంటుంది. లేకపోతే తెలిసిన స్టోరీయే కదా ఏముందిలే ఎంతో భక్త కన్నప్పదే అని అనుకోవచ్చు కదా. అలా కాకుండా ఏదో చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక కీ పాయింట్ ఏదో పట్టుకుని వాళ్ళు ధైర్యంగా వెళ్తున్నారు. సో దానికి ప్రభాస్ గారు కానీ అక్షయ్ కుమార్ గారు కానీ లేదంటే ఇవాళ రేపు మన కట్టప్ప గారు, ఆయన పేరేంటి మర్చిపోయాను, కట్టప్ప లాంటి యాక్టర్స్ ఆయన కూడా పాన్ ఇండియా లెవెల్ అన్ని సినిమాలు కూడా చేస్తున్నారు కదా. ఇప్పుడు మన సౌత్ హీరోయిన్స్ కూడా నార్త్లోకి వెళ్ళి మంచి మంచి సినిమాలు చేయడం అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్యాడింగ్గా వీళ్ళందరూ పెట్టుకొని తీసి మంచి బడ్జెట్, మంచి టేకింగ్, విజువల్ ఎఫెక్ట్ బాగుంటే RRR చూశారు కదా, విజువల్ ఎఫెక్ట్ అంతే, దట్ బికాస్ ఆఫ్ రాజమౌళి గారు, అంతే కదా. అదే స్టోరీని ఇంకోళ్ళకి ఇచ్చి తీయమంటే తీయగలరు లేదు, సమ్ ఎక్స్ పర్సన్కి ఇస్తే. సో ఆ 2.5 గంటల సేపు అబ్బా ఏం తీసారా అనుకుని వెళ్ళిపోవాలి, తెలిసిన స్టోరీ అయినా కానీ. అదే గొప్పతనం, అదే టేకింగ్ యొక్క రేంజ్ అది. సో ప్రభాస్ గారు కన్నప్ప లాంటి సినిమాలు ఉంటే అక్కడ విష్ణు గారి కన్నా ప్రభాస్ గారికి ఎక్కువ ఇమేజ్ వచ్చేస్తుంది, పోస్టర్స్ అన్ని ఇంకా ఆయనవే ఉంటాయి పాన్ ఇండియా లెవెల్లో. బట్ ఏమో ఒక్కసారి విష్ణు గారి ఇమేజ్ కూడా ఒక అమాంతంగా మారిపోవచ్చేమో కదా, ఎవరు చెప్పగలరు. మరి కార్తికేయ 2తో ఆయన పేరు నిఖిల్ సిద్ధార్థ్ కూడా పాన్ ఇండియా స్టార్ అయిపోయారు కదా. ఆయన ఎలా ఆడింది కార్తికేయ, ఇక్కడ కన్నా బాలీవుడ్ లో బేభత్సంగా ఆడేసింది నార్త్ లో. అసలు నార్త్ మీడియా అయితే ఎత్తి కుదేలేసేసింది. ఇంకా నార్త్ వాళ్ళు బాలీవుడ్ వాళ్ళకి సినిమాలు డైరెక్ట్ చేయడమే రాదు, అసలు సౌత్ వాళ్ళు తీసినాడు నార్త్ వాళ్ళు తీయలేరు అన్నట్టు కూడా. అసలు మనకి ఈ బృందావనము, ఈ ద్వారకా ఇవన్నీ నార్త్ లో ఉంటే సౌత్ వాళ్ళు ఎంత బాగా తీస్తున్నారు, నార్త్ లో పుట్టి పెరిగిన మనం ఇంకెంత బాగా తీయాలి అని చెప్పి మీడియా దుమ్మెత్తు పోసేసింది బాలీవుడ్ నుంచి సైతం. మరోవైపు వాళ్ళకి ఒక్క హిట్ లేదు, అన్ని సౌత్ నుంచి వచ్చినాయి పాన్ ఇండియా మూవీలు అన్ని. ఎట్లా ఉంటది. కాబట్టి ఎవరు ఎప్పుడు ఏ స్టార్ అవుతుంది చెప్పలేం. సో ఆల్ ది బెస్ట్ కన్నప్ప అండ్ టీమ్. విజువల్ ఎఫెక్ట్ అంతే, దట్ బికాస్ ఆఫ్ రాజమౌళి గారు, అంతే కదా. అదే స్టోరీని ఇంకోళ్ళకి ఇచ్చి తీయమంటే తీయగలరు లేదు, సమ్ ఎక్స్ పర్సన్కి ఇస్తే. సో ఆ 2.5 గంటల సేపు అబ్బా ఏం తీసారా అనుకుని వెళ్ళిపోవాలి, తెలిసిన స్టోరీ అయినా కానీ. అదే గొప్పతనం, అదే టేకింగ్ యొక్క రేంజ్ అది. సో ప్రభాస్ గారు కన్నప్ప లాంటి సినిమాలు ఉంటే అక్కడ విష్ణు గారి కన్నా ప్రభాస్ గారికి ఎక్కువ ఇమేజ్ వచ్చేస్తుంది, పోస్టర్స్ అన్ని ఇంకా ఆయనవే ఉంటాయి పాన్ ఇండియా లెవెల్లో. బట్ ఏమో ఒక్కసారి విష్ణు గారి ఇమేజ్ కూడా ఒక అమాంతంగా మారిపోవచ్చేమో కదా, ఎవరు చెప్పగలరు. మరి కార్తికేయ 2తో ఆయన పేరు నిఖిల్ సిద్ధార్థ్ కూడా పాన్ ఇండియా స్టార్ అయిపోయారు కదా. ఆయన ఎలా ఆడింది కార్తికేయ, ఇక్కడ కన్నా బాలీవుడ్ లో బేభత్సంగా ఆడేసింది నార్త్ లో. అసలు నార్త్ మీడియా అయితే ఎత్తి కుదేలేసేసింది. ఇంకా నార్త్ వాళ్ళు బాలీవుడ్ వాళ్ళకి సినిమాలు డైరెక్ట్ చేయడమే రాదు, అసలు సౌత్ వాళ్ళు తీసినాడు నార్త్ వాళ్ళు తీయలేరు అన్నట్టు కూడా. అసలు మనకి ఈ బృందావనము, ఈ ద్వారకా ఇవన్నీ నార్త్ లో ఉంటే సౌత్ వాళ్ళు ఎంత బాగా తీస్తున్నారు, నార్త్ లో పుట్టి పెరిగిన మనం ఇంకెంత బాగా తీయాలి అని చెప్పి మీడియా దుమ్మెత్తు పోసేసింది బాలీవుడ్ నుంచి సైతం. మరోవైపు వాళ్ళకి ఒక్క హిట్ లేదు, అన్ని సౌత్ నుంచి వచ్చినాయి పాన్ ఇండియా మూవీలు అన్ని. ఎట్లా ఉంటది. కాబట్టి ఎవరు ఎప్పుడు ఏ స్టార్ అవుతుంది చెప్పలేం. సో ఆల్ ది బెస్ట్ కన్నప్ప అండ్ టీమ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.